I would like to explain about input-output statements in Python. So when you are performing the any programming language, this is very important. We are going to be provide input a data to a program. Suppose we are unable to provide the input, even if we are going to be initialize certain data or certain values within the program. మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ప్రోగ్రాము డేటాని ప్రాసెస్ చేయడానికి ఖచ్చితంగా దానికి ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం మనం ఎక్స్టర్నల్గా ప్రోగ్రామ్కి బయట నుంచి ఇన్పుట్ ఇవ్వకపోయినా ఆ ప్రోగ్రాంలో కొన్ని వేరియబుల్స్ తీసుకుని వాటిని ఇనిషియలైజ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 15. ఇక్కడ ఏ వాల్యూని 10కి, బి వాల్యూని 15కి ఇనిషియలైజ్ చేశాము. అలాగా అప్పుడు మనం సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అప్పుడు మనం సి వాల్యూని ఏని బిని యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేసి కట్టగలము. అలాగే ఈ అవుట్పుట్ అంటే ప్రోగ్రామ్ ఏం పని చేసింది అనేది అవుట్పుట్ కూడా మనకి అవసరము. అంటే అది ప్రాసెస్ చేసిన రిజల్ట్ని మనం డిస్ప్లే చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఏదో ప్రింట్ సి అని వాడుతున్నాం. అంటే మనకి ఈ ప్రాసెస్ చేసిన రిజల్ట్ని మనకి స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. అసలు బేసికల్గా ఏదైనా కానీ మనం ఒక సిస్టమ్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సిస్టము ఇన్పుట్ని మరియు అవుట్పుట్ని ప్రొవైడ్ చేయదు. అంటే అది ఎక్కడి నుంచి ఇన్పుట్ తీసుకోదు, అది దాని యొక్క రిజల్ట్ని ఎన్విరాన్మెంట్కి ఇవ్వదు. అంటే ఈ సిస్టము ఈ ఎన్విరాన్మెంట్తో అసలు ఇంటరాక్ట్ అవ్వదు. అంటే ఈ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వదు అనుకుంటే ఈ సిస్టంతో మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. కాబట్టి ప్రతి సిస్టము కూడా ఎంతో కొంత ఇన్పుట్ని తీసుకుని ఎంతో కొంత అవుట్పుట్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఇక్కడ మనం ప్రోగ్రామ్కి ఇన్పుట్ని పైథాన్లో ప్రోగ్రామ్కి ఇన్పుట్ని మనం రెండు రకాలుగా ఇనిషియలైజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు చెప్పినట్లే ఇనిషియలైజ్ చేయటము, లేదా మనకి ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం పైథాన్ వేరియబుల్స్కి డేటాని అందించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇలా రాస్తే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ మన దగ్గర నుంచి ఇన్పుట్ అడిగి కంట్రోల్ అక్కడ ఆగిపోతుంది. అప్పుడు మనం ఏం టైప్ చేస్తే అది, అంటే మనం 10 అని టైప్ చేస్తే 10, లేకపోతే రాము అని టైప్ చేస్తే రాము, లేకపోతే 3+4j అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ టైప్ చేస్తే కాంప్లెక్స్ నెంబరు, దాన్ని ఎక్స్లోకి తీసుకుంటుంది. అయితే పైథాన్ ఇక్కడ స్టాండర్డ్గా ఈ ఇన్పుట్ ఫంక్షన్ వాడేటప్పుడు బై డిఫాల్ట్ ద ఇన్పుట్ టేకెన్ ఫ్రమ్ ద యూజర్ ఫ్రమ్ ది కన్సోల్, దట్ మీన్స్ ఫ్రమ్ ద కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ని ఎంటర్ చేసినప్పుడు వీ కెన్ అసైన్ ఎనీ వాల్యూ దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్. కాబట్టి ఈ ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం ఏమి ఇచ్చినా కానీ ఎక్స్లో ఈ స్టోర్ అయ్యే 10 కావచ్చు, లేదా 3+4j కావచ్చు, ఏవైనా కానీ స్ట్రింగ్ లాగానే స్టోర్ అవుతాయి. వీ కెన్ కన్వర్ట్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ద స్ట్రింగ్ టు ద స్పెసిఫైడ్ నంబర్ బై యూజింగ్ టైప్ కాస్టింగ్. వీటిని మళ్ళీ మనము టైప్ కాస్టింగ్ కావలసిన వాల్యూలోకి ఆ పర్టికులర్ ఫంక్షన్స్ టైప్ కాస్టింగ్ ఫంక్షన్స్ వాడి మార్చుకోవలసి ఉంటుంది. పైథాన్లో ఇన్పుట్ అయితే ఈ రకంగా ఒకటి ఇనిషియలైజ్ చేయటం ద్వారా వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయటం ద్వారా, రెండు ఇన్పుట్ అనే ఫంక్షన్ని వాడటం ద్వారా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. అలాగే పైథాన్లో నుంచి అంటే పైథాన్ ప్రోగ్రామ్ నుంచి మనం అవుట్పుట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే సిస్టమ్ ప్రాసెస్ చేసిన రిజల్ట్ ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసిన రిజల్ట్ని డిస్ప్లే చేయాలి అన్నప్పుడు మనం ప్రింట్ అనే ఫంక్షన్ని వాడతాము. మనం ఇందాక రాసినప్పుడు ఎగ్జాంపుల్ పరంగా చూసినట్లయితే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని యాడ్ చేయంగా వచ్చిన రిజల్ట్ సిలో ఉంది. ఈ సి యొక్క రిజల్ట్ చూడాలి అనుకుంటే మనం ప్రింట్ సి అని రాస్తే ఆ రిజల్ట్ వస్తుంది. లేదా మనం కొంత స్ట్రింగ్ను కూడా వ్రాయవచ్చు. అంటే ప్రింట్ వాల్యూ
ఈజ్ కొటేషన్ అండ్ కామా సపోజ్ సి. అంటే ఈ వాల్యూ ఈజ్ అనేది స్క్రీన్ మీద యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయ్యి తర్వాత సి వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం y ఈక్వల్ టు 3.123456 ఇలా చాలా పెద్ద వాల్యూ ఇచ్చినప్పుడు మనకి కేవలము ఇక్కడ 2 డిజిట్స్ వరకే ప్రింట్ అవ్వాలి అనుకున్నట్లయితే మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ని కూడా వాడవచ్చు. అంటే అలాంటప్పుడు ప్రింట్ పర్సంటేజ్ 3.2f కామా మనం కామా పెట్టాల్సిన అవసరం లేదు, వై అంటే వైలో వాల్యూ అంటే 3.12 అని ప్రింట్ అవుతుంది. 12 వరకే ప్రింట్ అవుతుంది. ఇక్కడ 3 అనేది పైథాన్ కంపైలరు మొత్తానికి అసైన్ చేసుకున్న వాల్యూ. అంటే 3 లొకేషన్స్ తీసుకుంది. అందులో 2 లొకేషన్స్ ఈ 1 2 కోసం, అంటే 2 లొకేషన్స్ ఫ్రాక్షన్ పార్ట్ కోసము, మిగిలిన 1 లొకేషను ఈ 1 లొకేషను యాక్చువల్గా ఈ ఇంటీజర్ పార్ట్ కోసము తీసుకుంటుంది. మనం ఇలా ఎంటర్ చేయొచ్చు, ఇలా ఇవ్వచ్చు, అవుట్పుట్ని ఇలా స్పెసిఫై చేయవచ్చు. అలాగే మనం అదర్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ని అంటే ప్రింట్ స్టేట్మెంట్కి మనం ఏదైనా 2 వేరియబుల్స్ని ఇస్తున్నప్పుడు మనం సపరేటర్ని చెప్పొచ్చు. ఎలా ఎస్సిపి ఈక్వల్ టు అంటే మనం ఇలా రాయొచ్చు. 2 వేరియబుల్స్ మధ్య కొంత గ్యాప్ కావాలి అనుకున్నప్పుడు మనం సపరేటర్ వాడచ్చు. అంటే ఏ వాల్యూ 10 బి వాల్యూ 15 అయినప్పుడు ఏబి వాల్యూస్ని కొంత స్పేస్తో మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రింట్ ఏ కామా బి కామా ఎస్సిపి ఈక్వల్ టు ఇక్కడ స్పేస్ ఇచ్చి కొటేషన్ ఇలా ఎండ్ చేయొచ్చు. ఈ సపరేటర్ మధ్యలో మనం ఏదైనా కానీ ఇలాంటి ఏదైనా ఒక సింబల్ పెడితే ఏబి వాల్యూస్ ఆ సింబల్ చేత సపరేట్ చేయబడతాయి. అంటే ఏ వాల్యూ 10 సపరేటర్ హ్యాష్ అండ్ బి వాల్యూ 15 ఇలా ప్రింట్ అవుతాయి. అలాగే మనం చిట్ట చివరిలో ఏమి రావాలో కూడా చెప్పొచ్చు. అంటే ప్రింట్ ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు అని మనం కొటేషన్ ఏదైనా కొటేషన్ వాడచ్చు. ఆ కొటేషన్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. మళ్ళీ మనం దీన్ని రాయాలన్నప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ కామా బి కామా ఎండ్ ఈక్వల్ టు కొటేషన్లో నేను ఏదో ఎట్ ది సింబల్ రాశాను అనుకోండి, అప్పుడు 10 స్పేస్ 15 ఎండ్ ఇలా ప్రింట్ అవుతాయి. ఇవి కాకుండా మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి. అంటే బ్యాక్స్లాష్తో బిగిన్ అవుతాయి. బ్యాక్స్లాష్ టి, బ్యాక్స్లాష్ ఎన్, బ్యాక్స్లాష్ ఓ, బ్యాక్స్లాష్ బి ఇటువంటి ఎస్కేప్ సీక్వెన్సెస్ను కూడా మనం ప్రింట్లో వాడవచ్చు. నేను వీటన్నిటినీ కూడా మీకు పైథాన్ యొక్క ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రైట్, మనం ఇది పైథాన్ ఆన్లైన్ కంపైలర్ కనుక తీసుకున్నట్లయితే నేను ఏ వాల్యూ ఈక్వల్ టు 56 తీసుకున్నాను. రైట్, ఏ ఈక్వల్ టు 56 తీసుకున్నాను. బి ఈక్వల్ టు 99 తీసుకున్నాను. ఇప్పుడు ఏబి వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి? ప్రింట్ ఏ కామా బి ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అవుతాయి. చూడండి, రైట్, 56 99 అంటే ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ వేరియబుల్లో వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ చేసింది. నేను దీన్ని మళ్ళీ మారుస్తున్నాను. ప్రింట్ ఇక్కడ కొటేషన్లో వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు అని పెట్టి కామా ఏ, మళ్ళీ కామా పెట్టి వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు అని పెట్టి స్పేస్ ఇచ్చి కామా బి. అయితే ఇక్కడ చిన్న పొరపాటు రాశాను నేను. ఇక్కడ మళ్ళీ కొటేషన్ ఉండాలి. అంటే మనకి స్క్రీన్ మీద యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ప్రింట్ అవ్వాలో అది ప్రింట్లో కొటేషన్లో రాయాలి. నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు 56, వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు 99 అని వచ్చింది నాకు. కానీ ఇవి 2 లైన్లలో రావాలి. అంటే వాల్యూ ఆఫ్ ఏ ఫస్ట్ లైన్లోను, వాల్యూ ఆఫ్ బి సెకండ్ లైన్లోను రావాలి. అలా రావాలి అనుకున్నప్పుడు
నేను ఏదో ఒక ఎస్కేప్ సీక్వెన్స్ని వాడవచ్చు. అంటే ఇక్కడ ఏం చేశాను అంటే ఇక్కడ బ్రాకెట్లో \n పెట్టాను, రైట్. \n కామా అని ఇచ్చి ఇలా రాశాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, వాల్యూ ఆఫ్ ఏ అనేది ఫస్ట్ లైన్లో ప్రింట్ అయింది. \n అనేది ఒక ఎస్కేప్ సీక్వెన్సు, అది న్యూ లైన్ క్యారెక్టర్ని ఇస్తుంది. కాబట్టి రెండో లైన్లో వాల్యూ ఆఫ్ బి అని ప్రింట్ అయ్యింది. ఇలా కాకపోతే మనం \t ఇచ్చామనుకోండి, పక్క పక్కనే కొంత డిస్టెన్స్తో ప్రింట్ అవుతాయి. అంటే ట్యాబ్ అన్నమాట అది యాక్చువల్గా. దీన్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది చూడండి, ఈ మధ్యలో మనకి స్పేస్ వచ్చింది. కాబట్టి ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. మరియు ఇదే కాకుండా మనం ఇందాక చెప్పినట్లు ఈ సపరేటర్సు అవి కూడా మనం వాడవచ్చు. ఇప్పుడు నేను ఎలా వాడవచ్చో చూపిస్తాను. ఏ కామా బి కామా ఎస్సిపి ఈక్వల్ టు, నేను కొన్ని స్పేస్లు ఇస్తున్నాను, 4-5 స్పేస్లు ఇచ్చాను. దీన్ని చూడండి, ఇది రన్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఈ 56, 99 కొంత స్పేసులతో ప్రింట్ అయింది. నేను ఈ స్పేసులు పెంచాను అనుకోండి, ఇది పెరుగుతుందా లేదో కూడా మనం చూద్దాం, రైట్. మళ్ళీ నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేశాను. రన్ చేస్తే చూడండి, ఆ సపరేటర్స్ మధ్య స్పేస్ పెంచితే ఇక్కడ ప్రింట్ అయ్యే వాల్యూస్ మధ్య కూడా స్పేస్ పెరిగింది. నేను ఈ సపరేటర్ యొక్క కొటేషన్స్లో యాక్చువల్గా నేను స్టార్ వాల్యూస్ ఇస్తున్నాను. ఒక 4 స్టార్ వాల్యూస్ ఇచ్చాను. ఏబి 4 స్టార్ వాల్యూస్తో ఇంత స్పేస్తో సపరేట్ అయ్యి ప్రింట్ అవ్వాలి. నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తున్నాను. యాక్చువల్గా చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా అది ప్రింట్ అయింది. అలాగే సపరేటర్ కాకుండా నేను యాక్చువల్గా ఎండ్ అనేది వాడవచ్చు. అంటే ఈ రెండు ప్రింట్ అయిన తర్వాత ఎండ్లో ఏం ప్రింట్ అవ్వాలి, ఇందాక నేను చెప్పినట్లు మీకు ఇక్కడ నేను ఎట్ ద సింబల్ ఇస్తున్నాను. అంటే ఈ రెండు ప్రింట్ అయిన తర్వాత చిట్ట చివరిలో ఎండ్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, 56, 99 చివరిలో ఎట్ ద సింబల్ ప్రింట్ అయ్యింది. యాక్చువల్గా ఇక్కడ మనం కొద్దిగా స్పేస్ ఇద్దాము. స్పేస్ ఇస్తే అక్కడ మీకు కొంత స్పేస్ వస్తుంది యాక్చువల్గా. అయితే మనం అన్నిటినీ కూడా కలిపి రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు, రైట్, వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు కామా కామా ఏ కామా, సారీ నేను ఏ ఇవ్వలేదు, ఏ కామా మళ్ళీ వాల్యూ ఆఫ్ బి ఈక్వల్ టు కామా బి కామా సపరేట్ ఈక్వల్ టు కొటేషన్స్లో 2, 3, 4 4 ఎట్ సింబల్స్ కామా ఎండ్ ఈక్వల్ టు బ్రాకెట్లో 4 స్టార్ సింబల్స్ ఇలా ఇచ్చాను. నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, రైట్, వాల్యూ ఆఫ్ ఏ, సారీ ఇది ఇక్కడే ఇచ్చాను కాబట్టి 56, 99 ఇలా ప్రింట్ అయిపోయింది, రైట్. అంటే మనం ఇలా ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అయింది, బి వాల్యూ ప్రింట్ అయింది, వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఆఫ్ బి అని ఇలా మనకి సపరేట్గా ప్రింట్ అయినాయి. కానీ ఇవన్నీ ఒక లైన్లో ప్రింట్ అవ్వలేదు. వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు చూడండి 56 అండ్ ఎట్ ది రేట్ అండ్ సపరేట్ చేశాను. వాల్యూ ఆఫ్ బి, ఓహో పైన ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, అందుకని మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. దీన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. వాల్యూ ఆఫ్ ఏ చూడండి, సపరేట్ చేశాను కాబట్టి సపరేటర్స్ ప్రతిదానికి మనం అంటే కామా పెట్టినప్పుడల్లా సపరేటర్ ఇంక్లూడ్ అవుద్ది, రైట్. ఈ ఎట్ సింబల్స్ ప్రింట్ అని 56 తర్వాత మళ్ళీ కామా పెట్టాం కాబట్టి ఎట్ సింబల్ ఇన్వాల్వ్ అయ్యింది, వాల్యూ ఆఫ్ బి. ఆ తర్వాత మళ్ళీ కామా పెట్టాం కాబట్టి సపరేటరు, చిట్ట చివరికి 99. ఓకే, ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను.
ఇలా కాకుండా మనం ఇందాక చెప్పినప్పుడు ఏదో ఎక్స్ ఈక్వల్ టు 4.123456 ఇది చాలా పెద్ద వాల్యూ. దీన్ని ప్రింట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? రైట్, వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, రైట్, నేనేం చేస్తున్నాను అంటే ముందు పర్సంటేజ్ రాయాలి. పర్సంటేజ్ 3.3f లేకపోతే 3 తీసుకుందాం, అంటే పర్సంటేజ్ అప్పుడు 4.3f తీసుకుందాము. మొత్తం దానికే ఇస్తే ఏం చేస్తుంది చూద్దాము. 4.3f ఇక్కడ మనం కొటేషన్స్ ఎండ్ చేసిన తర్వాత కామా ఇవ్వవసరం లేదు, మళ్ళీ పర్సంటేజ్ ఎక్స్ అని ఇవ్వాలి. రైట్, పర్సంటేజ్ పెట్టాలి. యాక్చువల్గా టోటల్గా 3 లెంత్ తీసుకున్నాను, మూడింటిని ఫ్రాక్షన్కే ఇవ్వమని చెప్పాను. నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే చూడండి 4.123 ఫ్రాక్షన్కి 3 డిజిట్స్ ఇచ్చేసి 123 చేసింది. అలా కాకుండా నేను 1 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. రైట్, 4.1 ఫస్ట్ ఫ్రాక్షన్ డిజిట్ మాత్రమే ఇచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఫార్మాట్ స్పెసిఫైర్ వాడినప్పుడు ఈ కొటేషన్స్ క్లోజ్ చేసిన తర్వాత కామా పెట్టకూడదు. కామా పెడితే మీకు పైథాన్ కంపైల్ ఇంటర్ప్రెటర్ ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, కామా పెట్టకూడదు. కేవలం మనం స్ట్రింగ్స్ వేరియబుల్స్ని స్పెసిఫై చేసేటప్పుడు మాత్రమే మనం కామా ఉంచాలి. అలాగే మనం రాయటానికి ఫార్మాట్ అనే కమాండ్ కూడా ఒకటి ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు? నేను ఫర్ ఎగ్జాంపుల్ str1 ఈక్వల్ టు ఇలా రాస్తున్నాను, APPLE యాపిల్ అని రాస్తున్నాను. రెండోది str2 ఈక్వల్ టు రెడ్ అని రాస్తున్నాను. రైట్, ఈ రెడ్ని కూడా నేను కొటేషన్లో పెడతాను. రైట్, ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ ఎలా రాయొచ్చు అంటే, మీరు గమనించినట్లయితే ప్రింట్ ది ఫ్రూట్ ఈజ్ అని మనం ఈ కర్లీ బ్రేసెస్ పెడతాము. ఫ్రూట్ ఈజ్ కర్లీ బ్రేసెస్ పెట్టి ఇట్స్ కలర్ ఈజ్ అని మళ్ళీ మనం కలర్ ఈజ్ అని మళ్ళీ మనం ఇక్కడ పేస్ట్ పెట్టాము. ఈ తర్వాత కూడా మనం యాక్చువల్గా ఎటువంటి కామా పెట్టకూడదు. ఇక్కడ డాట్ ఫార్మాట్ str1 str2 అని నేను వ్రాస్తున్నాను. ఇది ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. అంటే ఫార్మాట్ అనే మెథడ్ని ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఎలా వాడాలి పైథాన్లో. లైన్ నెంబర్ 3లో మనకి ఏదో ఎర్రర్ ఇచ్చింది. అది రైట్, str1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నది. SR1 అని రాశాను, కానీ ఇక్కడ str అన్నాను, అది తప్పు జరిగింది. ఇది మార్చాను నేను. రైట్, ఇప్పుడు రన్ చేస్తున్నాను. రైట్, చూడండి, ద ఫ్రూట్ ఈజ్ యాపిల్, ఇట్స్ కలర్ ఈజ్ రెడ్ అని వచ్చింది. నేను దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తాను. ఇక్కడ కూడా కొంత స్పేస్ ఇస్తాను ఇలాగా. రైట్, ద ఫ్రూట్ ఈజ్ యాపిల్ అండ్ కలర్ ఈజ్ రెడ్ అని వచ్చింది. ఇప్పుడు కావాలి అంటే మనం ఈ స్ట్రింగ్స్ని ఇటు చేస్తే ఏమొస్తుంది అంటే, మనం పొజిషన్స్ మార్చాము. str2 ఇక్కడ str1 పెట్టాము. అంటే ఇవి పొజిషనల్ బేస్డ్గా, అంటే ఫస్ట్ str2 ఫ్రూట్ దగ్గర, తర్వాత str1 ప్రింట్ అవుతాయి. ఒక్కసారి చూద్దాం. రైట్, ద ఫ్రూట్ ఈజ్ రెడ్ అండ్ ఇట్స్ కలర్ ఈజ్ యాపిల్ అని వచ్చింది. అంటే మనం ఫార్మాట్ను ఉపయోగించి పొజిషన్స్ ప్రకారము మనం అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు. ఓకే, ఇది అవుట్పుట్ స్టేట్మెంటు ప్రింట్ గురించి. అంటే ఇక్కడ నేను అవుట్పుట్ స్టేట్మెంట్లో యాక్చువల్గా సింపుల్గా ఒక వాల్యూని, వేరియబుల్ని ప్రింట్ చేయటం ఎలాగా, ఒక వేరియబుల్కి కొంత స్ట్రింగ్ని యాడ్ చేసి ప్రింట్ చేయటం ఎలాగా, లేకపోతే మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ని వాడటం ఎలాగా, 3.2f ఇలాంటి ఫార్మాట్ స్పెసిఫైర్స్ని వాడటం ఎలాగా, అలాగే సపరేటర్ అనే ఆప్షన్ని మరియు ఎండ్ అనే ఆప్షన్ని వాడటం ఎలాగా, వీటితో పాటు ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ని వాడటం ఎలాగా, ఇవన్నీ కూడా కాకుండా చివరిగా డాట్ ఫార్మాట్ మెథడ్ని, అంటే ఈ ప్రింట్లో డాట్ ఫార్మాట్ మెథడ్ని వాడటం ఎలాగా
అనే వాటిని నేను మీకు ప్రాక్టికల్గా చూపించాను. ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.